ఏం పేరండి మీ పేరు? సామినేని పూర్ణచంద్ర గారు. సామినేని పూర్ణచంద్ర గారు. ఓకే. ఏ మండలం ఉన్నారు ఇది? ముదిగొండ మండలం మేడపల్లి గ్రామం. మేడేపల్లి గ్రామం. ఓకే. చెప్పండి సార్, ఎలా ఉంది మీరు వేసిన విత్తనం? 92 బాగుంది సార్ వెరైటీ. మాకు నాగేశ్వరరావు తీసుకొచ్చి 3 ప్యాకెట్లు ఇచ్చి అన్న రోడ్ నెంబర్ కావాలని చెప్పింది సార్. ఓకే. అయితే మంచి పెట్టింది నాగేశ్వరరావు అని చెప్పి కంపెనీ వాళ్ళ సలహాతోటి వేసినాం సార్ కొత్తగా. కానీ ఎక్సలెంట్గా ఉంది సార్. అనుకున్న దానికంటే బాగుంది. అనుకున్న దానికంటే బాగుంది. చూసిన వాళ్ళు కూడా రైతులు మాకు ముందుకి విత్తనాలు కావాలని అడుగుతారు అందరూ. మీరు ఇది ఒకటేనా, 92 ఒకటేనా, ఇంకా ఏమైనా విత్తనాలు భారతీయులు వేసారా? భారతీయులో 999 కూడా వేసాం సార్ మేము. 999 కూడా వేసారు. ఇది మాత్రం అసలు లోపల మధ్య ఎక్కడ చూసినా కానీ ఒకే సైజు కంకి ఇది. ఇది 92 లోపల ధరిన ఎక్కడ చూసినా కానీ ఒకే సైజు ఉంది సార్ కంకి. ఓకే. బెండు సన్నం, బెండు బాగా సన్నం, సన్న కర్ర కూడా కంకి బాగుంది సార్. ఇంత జాన పైరుకి కూడా చూడండి, ఇంత దగ్గర పైరుకి కూడా కంకి గట్టిగా ఉంది సార్ కంకి. ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పైరండి? ఇప్పుడు ఇది 115 రోజులు సార్. ఇది 115 రోజులు అయినా పచ్చదనం పోలేదు ఇంకా? సార్ వాటర్ కట్టడం వల్ల కొద్దిగా భూమిలో తేమ ఉండటం వల్ల. ఓకే. జనరల్గా ఏంటంటే 110-120 రోజులు వస్తే అంటే ఎర్రగా అయిపోతాయి, పైరుని కలర్ మారిపోతాయి. కానీ ఈ ఇత్తనం లక్షణం కూడా ఉందండి. ఈ ఇత్తనంలో కూడా లక్షణం ఉంది. అంటే అంత తొందరగా ప్యూర్ అయిపోదు. అసలు పూటాకు వరకు 2 తళ్ళు వేసిండు సార్. అసలు ఎండిపోద్ది, అది వడబడలేదు. ఏరు కింద గట్టి ఉండటం వల్ల భూమిలో చాలా ఎక్కువ తీసుకోగలిగింది. ఓకే. ఓకే. వేరు వ్యవస్థ బాగా పోవడం వల్ల భూమిలో లోపలికి చొచ్చుకొని పోయింది బాగా. ఈ కర్ర మాత్రం సన్నమే ఉంది. కర్ర సన్న ఉంది కానీ కంకి బాగుంది. గాలికి కూడా పడలేదు అంటున్నారు. పడలేదు సార్. అబ్బా, అంత వంగినా కూడా లెగుస్తుంది. ఓరే, పూర్తిగా ఉంచేసిన లెగిసింది కదండి. బాణం లెక్కలో ఉంది. ఓకే. మీకు అంటే సార్, మీరు పూర్ణచంద్ర గారు, మీకేమనిపిస్తుంది? మాకైతే మంచి వెరైటీ అండి, బాగుంది. కంకి బెండు పోలేదు, బెండు సన్నం వెరైటీ బాగుంది. ఎంత పైరు వస్తేనా కంకి బాగా వేసింది. యావరేజ్ మొత్తం చేలో కంకి చిన్న కంకి వాళ్ళు కారాట్లే. మొత్తం యావరేజ్ గా లోపలైనా అంతే ఉంది. కొంతమంది కొన్ని కంకులు లోన బయట బాగా వేస్తాయి, లోన తక్కువ వేస్తాయి. ఇప్పుడు మైకులు పెడితే అసలు లోన కంకి వేయలే. ఇది అసలు మంచి వెరైటీ, మంచి వేసింది. ఈ శాల ఇదే ఫస్ట్ కంకి రావడం సార్. ఈ శాలలో ఇదే. దీంట్లో మీరు 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇంత కంకి రావడం మొదటిసారి ఇదే సార్. ఇదే ఫస్ట్ సార్. భారతీ 92 అంటే గతంలో మీరు వేసిన రకాలు అయ్యి కూడా ఇంత కండి 50 వచ్చింది ఒకప్పుడు. అప్పుడు కాదు, దాని తర్వాత ఇదేగా రాజు, ఇదే 10 ఏళ్ళ తర్వాత ఇదేగా. అంత పంట మీరు ఇప్పుడు గట్టి పంట, అంత గట్టి పంట ఇప్పుడు ఎప్పుడు కింద ఈ చేను కింద 50 సంవత్సరం లేదు. వేరే రకాలు వేసినా పడుతుంది. ఇప్పుడు మన గాలి దుమ్ములు వచ్చినాయి కదా, గాలి దుమ్ములకి మిగతా అన్ని పండి కదా. వేరే ఏరియా రాలేదు. టిల్ట్ వచ్చేది ఎప్పుడు మా టిల్ట్ వచ్చింది మా భూమికి. విల్టు రాలే అక్కడ ఒక్కర కూడా రాలే. ఈ చేలో జనరల్ గా ఎప్పుడు మీకు విల్టు వస్తుంది? లెక్క రావాలా, విల్టు రాలేదు. మంచి కంకి బాగా వేసింది, అసలు బాగుంది అండి, వెరైటీ బాగుంది. నమ్మకంగా వేసుకోవచ్చు. నమ్మకంగా అసలు వేసుకోవచ్చు, నమ్మకంగా ఇవ్వచ్చు కూడా. నా పెట్టుబడి ఓవర్ అయినా తట్టుకుంది. కింద పడలే, నా పెట్టుబడి ఓవరు అయినా ఆగింది. ఓకే. 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 మామూలు అయితే ఇంకా బాగుంటది. ఎవరైనా 5 ఎకరాలు పెట్టుకోవచ్చు సార్. చూసుకోవాలి ఫస్ట్, ధైర్యం కోసం వేసుకోవచ్చు. తీసుకట్టుందా అసలు మొత్తం పేరుకి ఎంత కంకి అంటే సన్న కర్ర పేరు చెప్పొచ్చు రైతు. మీరు ఫీల్డ్ పెట్టండి సార్, రైతు చూస్తారు, మంచిగా బాగుంటుంది. అంటే మీరు కంపెనీకి కానీ అటు రైతులకు కానీ ఏం సలహా మీదైతే చెప్పబోయారు ఇందాక? రైతు పరంగా ఏంటంటే సార్, రైతుకు మనకి పెట్టుబడి అంతా పెట్టుకున్నాక మనం నష్టపోకుండా దిగుబడి రావాలి సార్. రైతుకి విత్తనం వల్లనే ఉంటుంది. మరి ఫస్ట్ మొలక శాతం ఫస్ట్, తర్వాత దిగుబడి సార్, రెండే రైతుకి కావాల్సింది. అవును. మరి తర్వాత మనం పెట్టుబడి అంతా అయిపోయినాక అది మొలవలేదు అనుకోండి సార్, అంత కూళ్ళు అది అంతా బొచ్చే లాస్ వస్తుంది. చాలా విత్తనాల వల్ల మొలక శాతం బాగా నష్టపోతారు రైతు. కానీ భారతీయ ఎలా ఉంటుంది మొలక శాతం? మొలక శాతం 100కి 90% మొలుతుంది సార్. 10% గ్యాబులు తప్ప అసలు గ్యాబులు లేవు. అసలు లేవు. ఒక మాట చెప్పాలి, 100 ఉంది కానీ అనకూడదు. మనం ఉందని 100 ఉంది కానీ అనకూడదు చెప్పరు. 80% ఇస్తారు కానీ 90% ఈజీగా మంచిది. పైరు బాగుంది సార్, ఇది ఓకే పెట్టుకోవచ్చు. దిగుబడి అయితే ఎక్సలెంట్ సార్. దిగుబడిలో మీకు ఇప్పుడు మనం రైతుకి ఎవరికైనా పెట్టి ధైర్యంగా చెప్పి పెట్టించినా కానీ మనకి భయం లేదు. ఇంత అయితే చెప్పొచ్చు వాళ్ళకి, మనం ధైర్యంగా చెప్పొచ్చు సార్. మనం మోసం చేయాల్సిన అవసరం లేదు రైతు, ఎందుకంటే రైతుకి మోసం పనికిరా సార్. అవును. పూర్ణయ్య గారు,
ఇప్పుడు మీరు అంటే మీ ఇద్దరు అంతా బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. మీకు ఎన్ని సంవత్సరాలు బట్టి ఎక్స్పీరియన్స్? 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది మొక్కజొన్నలో. మొక్కజొన్న మీకు ఇలా ఉంటే మీకు ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 50 కూడా రావచ్చండి. వస్తుంది 50 తేలిక వస్తుంది. 50 తేలిక వస్తుంది అంటున్నాగా. ఇది ఖచ్చితంగా 50 వస్తుంది. రావాలి కూడా 50 వస్తుంది నాకు. ఎందుకంటే ఒకటే కానీ సైజ్ ఒకటి ఉంది కాబట్టి 50 వస్తుంది నాకు కొంచెం బాగా సార్. మీ అంచనా? మీ అంచనా? నా అంచనా కూడా 40, 50, 45 మధ్యలో పడతాను సార్. 45, 50 మధ్యలో పక్క 45 పైన సార్. 45 పైన. 45 పైన. ఓకే. ఎందుకంటే సార్ కంకి మొత్తం ఒకే సైజు ఉంది కాబట్టి 50 ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అసలు లోపల కూడా మీరు అన్నట్టు అసలు ఇంత మొత్తున్నా కంకి అసలు అసలు ఏమన్నా లోన అసలు ఏమన్నా కంకి చిన్న కంకి అనమాట కర్ర కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా పెద్దగా ఉంది ఒక్క కర్ర కూడా పడలేదు, ఇంత గాలి దుమ్ము వచ్చినా కానీ. కర్ర కూడా పడలేదు సార్. గరిమెడ కంటే లోపల ఇంకా పెద్దగా ఉంది కంకి. లోపల ఇంకా బాగుంది. పెద్దగా చూడండి ఇంత లోపల కూడా తేడా ఉంది. గరిమెడ కంటే లోపల ఇంకా పెద్దగా ఉంది. ఇంకా బాగుంది ఈడ. చూడండి ఎంతకంటే లోపల కొత్త వాటి పెద్దగా ఉంది సార్ కంకి. అసలు అన్నీ అంతే ఉన్నాయి. ఇది కూడా ఈ పక్కన కూడా ఇదో సార్ కంకే లేదు. చిన్న కంకి అసలు లేదు. బొండ కంకి లేదు. చిన్న కండి అనేదే లేదు. లేదు. అందుకోసం మనం పక్కా రైతు పెట్టి చేస్తున్నాం. ఇంకా బాగుంటుంది పక్కన వేస్తే. ఏమండి? పక్కన వేస్తే ఓపెన్ చేయరా కొద్దిగా? ఒకసారి ఓపెన్ చేయరా చూద్దాం. అంటే లోపలికి వచ్చాం కదా, లోపలికి వచ్చాక కూడా ఎలా ఉందనేది ఒక ఇప్పుడు మనము గింజ ఎక్కడ బీరు పోలేదండి. అది కొబ్బరి దాకా కూడా అసలు కండి అది మాత్రం బీరు పోలేదు. ఏ కంకి తక్కువ ఉందండి. ఏ తక్కువ ఉంది. ఇంత లోపల కూడా అసలు మామూలుగా ఇంకా కంకి పెరిగింది, సైజు పెరిగింది సార్. లోపలికి వచ్చే కొద్దిగా సైజు పెరిగినట్టు అసలు ఇప్పుడు అన్నీ దొరికే ఉంటాయి లోపల ఉండవు. బెండు కూడా పోలే. ఏ బెండ్ తిన్నా కింద కొసకాలు. కొనేరు వచ్చే సంవత్సరం కూడా మనకి ఇదే విత్తనాలు కావాలి, ఇట్నే ఇవ్వాలి వాళ్ళు. వచ్చే సంవత్సరం కూడా సార్ మాకు విత్తనాలు సప్లై చేయాలి, మీరు సరిపోదు రైతులకి. ఓకే. మేము కూడా రైతులకు చెప్తాం కదా, మళ్ళీ మీరే పెట్టుకోరు మాకు ఇదేదని అంటారు. అవును. కాబట్టి రైతులకి మనం బాగా అందరికి చెప్తుంటారు సార్ రైతులు మనకి. ఎందుకంటే మనం ఫ్రాడ్ చేయం, కరెక్ట్ చెప్తాం అన్నది. అందువల్ల రైతులకి మనకి నన్ను బతిలాడారండి ఆర్మాగేమని నాకు ఇచ్చిన ఏనన్నా మీరు నాకు అమ్మాయి మిమ్మల్ని ఆపిన మొత్తం మీరు మోసం చేస్తారు ఏనన్నా. చాలా బాగుంది సార్. బాగుంది.